వంశీ గారు, వంశీ గారు, నన్న వంశీ, వంశీ గారు, వంశీ గారు, వంశీ. ఈ వ్రతం చేస్తే పండంటి కాపురం పనస పండులా ఉంటుంది అని దీక్షితులు గారు చెప్పారు. వంశీ గారు, యాక్చువల్గా నేనిప్పుడు చెప్పబోయే విషయం మీతో షేర్ చేయకూడదు. ముందుగా మీ ఫ్యామిలీ పెద్దలకు చెప్పాలి. అది డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. బట్ మీరు వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి, యూ కెన్ అండర్స్టాండ్ ది లైఫ్ సర్కమ్స్టాన్సెస్. అందుకే మీతో ఒకసారి మాట్లాడి మీ అమ్మగారికి ఇన్ఫార్మ్ చేద్దామని ముందు మిమ్మల్ని పిలిపించాను. డాక్టర్, మీరు నా హెల్త్ గురించి మాట్లాడుతున్నారా? అవును వంశీ గారు. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించండి. ముందు మీ అమ్మగారితో మాట్లాడాలి, ఆ తర్వాత నేను మీతో మాట్లాడతాను. డాక్టర్, నా హెల్త్ గురించి ముందు నాకు చెప్పండి, ఆ తర్వాత నేను మా అమ్మగారితో మాట్లాడి నేను పిలిపిస్తాను. ప్లీజ్ డాక్టర్. వంశీ గారు, మీరు ధైర్యంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. అందుకే చెప్పక తప్పడం లేదు. ప్లీజ్ డాక్టర్. వంశీ గారు, మీకు బ్రెయిన్ ట్యూమర్. మీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ టెస్ట్లకు డయాగ్నోస్ చేశాం. మీరు చాలా సివియర్ స్టేజ్లో ఉన్నారు. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ కూడా మీకు లేదు. మీ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. ఈ విషయం మీకు చెప్పాలా లేదంటే మీ అమ్మా నాన్నగారికి ముందుగా చెప్పాలా అని చాలా స్ట్రగుల్ అయ్యాను. మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్స్ ఎప్పుడు ఇలాంటి సీరియస్ విషయాలు పేషెంట్కి చెప్పరు, బట్ నేను చెప్పాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ వంశీ గారు. డాక్టర్, ఈ విషయం మా అమ్మ నాన్నతో పాటు ఎవ్వరికీ చెప్పకండి. ఓ మై గాడ్, ఇంతటి సీరియస్ విషయం ఎలా దాచను వంశీ గారు? డాక్టర్, ఇట్స్ మై రిక్వెస్ట్. నో డాక్టర్, ప్లీజ్ 24 గంటల వరకు చెప్పకండి. ఆ తర్వాత ఏంటన్నది నేను మీతో మాట్లాడతాను.
మయూరి పచ్చళ్ళమ్మా పచ్చళ్ళు. మయూరి బాబు ఆటో ఆపు. బాబు నువ్వు ఒక 10 నిమిషాలు ఏడనే ఉండు. మయూరి మయూరి పచ్చళ్ళమ్మా పచ్చళ్ళు. మయూరి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. మయూరి అమ్మో, అబ్బా ఏంది మయూరి అట్ట సిగ్గుపడతా ఉండావు? ఇట్టా చూడు. అరే చంద్రకళ, బాగున్నావా? నా సంగతి ఏం గాని నువ్వేంది? అది నీకు తెలిసిందే కదా, మా అన్నయ్య వదిల్లో మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపారని. తెలిసిందిలే. అయ్యో నాకు చాలా బాధగా ఉండాది మయూరి. తలరా తల ఏడిస్తే మనమేం చేయగలం చంద్రకళ? చూడు మయూరి, తలరా సంగతే పక్కన పెట్టు. అసలు ఈ పరిస్థితి చేతులారా నువ్వే తెచ్చుకుని ఉండావు. అంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారటం, ఒకరు బాగుపడుతుంటే కుళ్ళుకోవడం, ఒకరి ఉన్నత స్థితికి అసూయపడటం, ఆ అవలక్షణాలన్నీ నీలో ఉండాయి. చంద్రకళ చూడు మయూరి, మేము కడపోళ్ళం. మనసులో ఏముంటే అదే చెప్తాం, అబద్ధం అస్సలు చెప్పం. ఏంది? మన పరిస్థితికి మనమే కారణం గాని ఇంకొకళ్ళ కారణం కాదు. ఇప్పటికైనా మంచిగా ఆలోచించు, మంచిగా మారు. ఏంది? అంటే రోడ్డు మీద వ్యాపారం చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళనే నీ ఉద్దేశం? చిచ్చి, ఎవరి గురించో నేను చెప్పట్లేదు, నీ గురించే నేను చెప్తాండా, ఇంకొకళ్ళ గురించి కాదు. అది సరేలే, నేను కూడా మారిపోతాను, కానీ ఈ పచ్చళ్ళు మొత్తం నీకు ఇచ్చేస్తాను. మయూరి నేను వెళ్ళొస్తాను, నేను మళ్ళీ కలుస్తానే. ఆటో ఉంటాను మయూరి. మయూరి బాయ్. ఆటో నువ్వు పోనీ. మన పరిస్థితికి మనమే కారణం గాని ఇంకొకళ్ళ కారణం కాదు. ఇప్పటికైనా మంచిగా ఆలోచించు, మంచిగా మారు. మీకు బ్రెయిన్ ట్యూమర్. మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. నాకు ఇంటికి నువ్వు చేసిన త్యాగాలు ఇక చాలు. ఈ రోజు నుంచి నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను కృష్ణవేణి. ఇట్స్ మై ప్రామిస్. వంశీ గారు, 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 మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మేడం మామయ్య గారు వెయిటింగ్. డాక్టర్ ఫోన్ చేసి
అమ్మతో మాట్లాడారా? రండి వంశీ గారు. ఏంటి వంశీ గారు, నా వైపు అలా చూస్తున్నారు? ఏం లేదు కృష్ణవేణి. మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. రండి. పద. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. వంశీ గారు, అడ్వాన్స్డ్ గా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కృష్ణవేణి. అన్నయ్య విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అరవింద్. వంశీ గారు, నేను కూడా. థ్యాంక్ యూ. ముందు అమ్మా నాన్నలతో విషెస్ చెప్పిద్దామని వదినతో నిన్ను పిలిపించామన్నయ్య. అర్థమైంది, కానీ ఇంత అడ్వాన్స్గా హడావుడెందుకు? నేనెక్కడికి వెళ్తాను? ఇంట్లోనే కదా ఉంటాను. నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టే అడ్వాన్స్డ్గా చెప్తున్నావు. అర్థం కాలేదా నాన్న? రేపు భార్యాభర్తల అనగా వ్రతం చేశాక వెంటనే బ్యాంకాక్ వెళ్ళి అక్కడే 1 వీక్ ఉండి రండి. ఇదిగో టికెట్స్. రేపు వ్రతం అయ్యాక మీరిద్దరూ నేపాల్, భూటాన్ వెళ్ళండి. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. ఇదిగో బుకింగ్ టికెట్స్. అమ్మ చెప్పినట్టు బ్యాంకాకా లేదా నాన్న చెప్పినట్టు నేపాలా? నేను చావు గురించి ఆలోచిస్తున్నాను, మీరు నా పుట్టినరోజు గురించి ఆలోచిస్తున్నారమ్మా. వంశీ గారు, ఏంటి మాట్లాడరు? వంశీ గారు, మీరిప్పుడు అమ్మ కొడుకో నాన్న కొడుకో తెలియాలి. నేను ఇద్దరి కొడుకుని. అదెలా కుదురుతుంది? కుదురుతుంది, ఎందుకంటే టూర్ వెళ్ళను. మీ అందరి మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుంది కాబట్టి. అమ్మా, ఈ బర్త్డేకి మీ మధ్య ఉండాలని నా కోరిక. నీ కోరికెందుకు కాదనడం? అలాగే టూర్ క్యాన్సిల్. బహుశా ఇది నా చివరి పుట్టినరోజు అనుకుంటమ్మా. అందుకే మీ అందరి మధ్య చివరిసారిగా కేక్ కట్ చేస్తాను. మయూరి, అయ్యో ఏం చేస్తున్నావు? ఉయ్యాలు కట్టుకొని ఊగుతున్నా, కనపడట్లా? చస్తున్నా. అయ్యో వద్దు వద్దు, ఇదిగో నా మాటను. నీకున్నదే 2 చీరలు, అందులో ఏం చొకటి నువ్వు ఊరేసుకు చావడానికి వాడితే అది చిరిగిపోదు. అమ్మా, ఎందుకుంటావు? పెళ్ళం ఊరేసుకుంటుంటే చీర చిరిగిపోతుందంటావా? నువ్వే మగడివయ్యా? మీ ఆడాళ్ళకి ప్రాణం కంటే చీరలే ముఖ్యం కదా, అందుకే అలా అన్నాను. ఉద్ధరించావులే. అవును, మొన్న పచ్చళ్ళు అమ్మేవు కదా, కలెక్షన్ ఎంత వచ్చిందేంటి? ఎక్కడ కలెక్షను? అవునా? మరి రాత్రికి ఉప్పు పప్పు బియ్యం నిండుకున్నాయి కదా మయూరి. అవును మయూరి, కడుపు నిండా భోంచేసి చాలా రోజులు అవుతుంది. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను మయూరి. ఏదో ఒకటి చేసి ఈ రోజు రాత్రికి బిర్యానీ చేస్తాను లేవయ్యా. నేను రాత్రి బిర్యానీ గురించి ఆలోచించడం లేదు, భవిష్యత్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏం చేసేసి అన్న వదిళ్ళ దగ్గరికి వెళ్తే రానివ్వరు. మనకా ఆస్తి లేదు, ఉమ్మడి ఆస్తుంది. కానీ నీ చేతకరితనంతో వదిన దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడి అడగలేని పరిస్థితి. నిజమేలే మయూరి, నా తప్పు కూడా ఉందనుకో. కోట్ల ఆస్తుంది, ఆడపడుచుగా నాకు ఆస్తిలో వాటా ఉంది. కానీ మన పరిస్థితులు బాగాలేవు కదా. ఇదిగో మయూరి,
ఒక్కసారి మా అక్క బావల దగ్గరికి వెళ్ళి క్షమించమని కాళ్ళ మీద పడదాం. చిచ్చి తిండి తిప్పలు లేకుండా చచ్చిపోతాను కానీ మీ అక్క కాళ్ళ మీద పడను. ఇదిగో ఇదిగో ఈ పౌరుషాలే వద్దనేది. శ్రీమాన్ యార్లగడ్డ ఆడపడుచుండి నేను. వీధిలో ఉల్లిగడ్డలు అమ్ముకునే టైపు కాదు. ఒకరిని దేహి అని అడిగే క్యారెక్టర్ అస్సలు కాదు. ఇదిగో ఇదిగో ఇలా పౌరుషానికి పోతేనే ఆకలితో చస్తాం. సమయానికి తగ్గట్టు మారాలి మయూరి. అంటే వీరాది వీరులు పాండవులకే తప్పలేదమ్మా అజ్ఞాతవాసం. అవసరమైతే గాడిది కాళ్ళు కూడా పట్టుకోవాలి. తప్పదు మయూరి. అసలు ఇప్పుడేమంటావు? సూటిగా చెప్పండి. మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఇదిగో పౌరుషాలు కాసేపు పక్కకు పెట్టే అమ్మా. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వెళ్ళి కాళ్ళ మీద పడిపోదాం. క్షమిస్తే ఓకే, లేకపోతే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు? ఇదిగో గడప దాకా వచ్చిన ఆడపడుచుని అన్న తరిమేశాడన్న చెడ్డ పేరు మీ అన్నకి తప్ప మనకు పోయేదేముంది? ఆలోచించు. పైగా ఈ మధ్య అన్న అవధులకి ఇంట్లోనే పరిస్థితులు సరిగ్గా లేవని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఇదే మంచి సమయం. ఆలోచించు మయూరి. డెసిషన్ తీసుకో మయూరి. సరే శశి, ఈ ఒక్కసారికి నీ మాట వింటాను. మంచి మయూరి, మా కుచ్చి మయూరి. ఏది దూరం తప్పక. అక్క సాయంత్రం ఏం వండుదామా? ఏదో ఒకటి వండుదాంలే, సాయంత్రం కదా. ఏందక్క అట్టా ఉండవు? ఒంట్లో బాలేదా? నాకేంటి, బానే ఉన్నాను. మరెందుకు అట్టా ఉండవు? అదా, మీ బావగారు నేను బయటికెళ్ళినప్పుడు వంశీబాబు రోడ్డుపై పడి ఉండడం చూశాను. అయ్యయ్యో, దెబ్బలేమైనా తగిలాయా? ఆ, చిన్న దెబ్బలేలే. ఇది జరిగింది. వంశీబాబుకి దెబ్బలు తగిలి రోడ్డు మీద పడిపోయాడంట. మీ బావే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఏందోనక్క, వంశీబాబుకి కృష్ణవేణికి ఎప్పుడూ కష్టాలే. నాకు అదే బాధగా ఉంది. పెళ్ళయిందన్న మాటే కాని వాళ్ళిద్దరూ సుఖపడిందే లేదు. ఎప్పుడూ ఏదో ఒక కష్టమే. ఏయ్ చంద్రకళ, అలా చాట్లో బియ్యం తింటే చెప్పలేనన్ని కష్టాలొస్తాయి. సోదమ్మకి బియ్యం పెడితే తప్ప తగ్గవంట, తెలుసా? ఇంకెప్పుడు తినలే అక్క. పద వంట చేసుకుందాము. నీ తిండి పిచ్చి తగలయ్యా. ముందు పిల్లల కష్టాలు తీరే మార్గం వెతకాలి. రేపు గుడికి పోయి అమ్మవారికి కుంకుమ పూజ చేపిద్దాం లెక్క. అలాంటి పూజలు కృష్ణవేణి ఎన్ని చేసిందో లెక్కే లేదు. మరే తన కష్టాలకు కూడా లెక్కే లేదు. సోది చెబుతానమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, జరగబోయేది చెబుతాను, జరిగేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఏయ్, అబ్బా, ఆడదానివ విజిలేంటే నువ్వు? పనిపాటు లేకపోతే సరి. అది కాదక్క, సోదెమ్మని పిలిచి మన కష్టాలు తీరే మార్గం చెప్పమందాం. నీకేం తెలీదు. ఆయన ఊరుకోరేమో. ఏం కాదులే. సోది చెబుతానమ్మ సోది, కంచి కామాక్షి పలుకు. ఓ సోదమ్మి, ఇట్టారా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు,
కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు. ఆ బియ్యము ఈ బుట్టలో ఎయితల్లే. అలాగే సుధమ్మ. ఆ డబ్బులు ఇందులో ఎయితల్లి. అవి కూడా వెయ్యితల్లే. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు. అమ్మా, ఆ అమ్మ మీ బాధలు వినడానికే వచ్చింది. ఆ అమ్మ ఏం చెప్తుందంటే, చెప్పమ్మా. చెబుతా. ఎస్, నేను చెప్పేది నిజం. 24 గంటల వరకు మా పేరెంట్స్కి చెప్పొద్దని వంశీ గారు రిక్వెస్ట్ చేశారు. అవును రత్నప్రభ గారు, వంశీ గారు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ.